సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత బస్. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను టు షో మై అల్టిమేట్ మేకప్ కిట్ విచ్ ఇస్ ఇన్ దిస్ యూనికార్న్ పౌచ్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో లెట్స్ ఓపెన్ మన మేకప్ కిట్. వావ్, సో మెనీ ప్రోడక్ట్స్ చూసారు కదా. ఫ్రంట్ ఇది 2 sides ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఫస్ట్ మనం మన ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఉంది నా నెయిల్ ఫైలర్ టు షేప్ మై నెయిల్స్, కానీ నేను అంత యూజ్ చేయను. ఇది పఫ్, మన కాంపాక్ట్ పౌడర్ని బాగా బ్లెండ్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఇస్ మై ఫేవరెట్ గ్లో అప్ లిప్స్టిక్. సో సీ హౌ glowful it is. It's smooth matte lipstick. I love the shade. So next mana ultimate lip liner. It's from Revlon. It's a color stay matte lid crayon. Wow, a smooth shade. See how nice and smooth. So ఇప్పటి వరకు చూసింది ఏంటంటే మన పఫ్, మన నెయిల్ ఫైలర్, మన క్రయాన్ స్టే కలర్ స్టే రెవ్లాన్ లిప్ లైనర్, నా ఫేవరెట్ గ్లాసీ లిప్స్టిక్. సో నెక్స్ట్ వచ్చేసి నా చిన్నప్పుడు లిప్స్టిక్ ఫేవరెట్ అనమాట. ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్. సో ఇట్ ఈస్ కలర్ పాప్స్ మ్యాటల్. సి, వావ్, so good. Check the shade. The shade is ultimate. ఇది ఈ గ్లో లిప్స్టిక్ ఇంకా మన ఈ లిప్స్టిక్ పెట్టుకొని చూస్తే ఇట్ ఈస్ ఆసమ్. ఐ లవ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఐ రీసెంట్లీ కొనుక్కున్నాను. సో ఇట్ ఈస్ ద రెడ్ లిప్స్టిక్, మై ఫేవరెట్ of all times. Wow, amazing shade. ఇది నేను స్పెషల్గా అకేషన్స్కి, ఎక్కడైనా ట్రిప్, టూర్, ఇంకా స్పెషలీ నా డ్యాన్స్ కోసం వాడుకుంటాను. నెక్స్ట్ ఇస్ దిస్ లిప్స్టిక్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ Revlon. It is the shade of my lips. See? And it is very smooth. Okay, and next is this eye gel. This eye gel ఎలా వాడుకుందామంటే, వెన్ నువ్వు నీ ఐ షాడో రాసుకునే ముందు అంటే you should apply this eye gel. You should apply this eye gel because your so ఇది వచ్చేసి మన లోటస్ నుంచి వచ్చింది. ఇది సూపర్. ఓకే, సో సారీ గైస్, నాకు అప్పుడప్పుడు ఫ్లోలో వచ్చేస్తోంది ఇంగ్లీష్లో. సో ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే, దిస్ ఇస్ మై నెక్స్ట్ వచ్చేసి ఇది నా తర్వాత ప్రోడక్ట్ అనమాట. ఇది సూపర్గా చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మస్కారా. ఇలా మన ఐ ల్యాషెస్కి ఇలా పైకి కిందకి అప్లై చేసుకుంటాం. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మా నాన్న దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. ఇవి వీటికి రాసుకోవాలి ఇలా నీట్గా. ఏంటంటే పూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఈ ఐబ్రోస్ అనేటివి కొంతమంది తెల్లగా ఉంటాయి, అంటే కనిపించవు. సో వాళ్ళకి ఇది చాలా యూజ్గా ఉంటుంది. అది రాసుకుంటే కొంచెం నల్లగా ఇంకా ఎక్కువ ఐబ్రోస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో తర్వాత ఐలైనర్. ఈ ఐలైనర్ ఒక క్రష్ ఆన్ మీ ఐలైనర్ అనమాట. దీని టిప్ చాలా సన్నగా ఉంటుంది. కాంటే మీరే చూడండి ఎంత సన్నగా ఉందో కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీని డార్క్నెస్ చాలా ఉంది, చూడండి ద డార్క్నెస్. ఇంకా నాకు ఇదంటే చాలా చాలా ఇష్టము. నేను స్పెషల్గా వాడను, అంటే నేను రీల్స్కి వాటికి వాడను. నేను దేనికోసం వాడతానంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కోసం వాడతాను.
సో నెక్స్ట్ మన బ్రష్ అన్నమాట. ఈ బ్రష్ ఎందుకు వాడతారంటే మన కన్ను రెప్పలకి, మన ఐబ్రోస్ కన్ను రెప్పలకి వాడతాము. ఇదేమో మన ఐబ్రోస్కి బ్రష్ చేసుకునేది. ఓకే, దీన్ని ఇలానే స్మూత్గా బ్రష్ చేసుకోవాలి దీంతో. ఓకే, ఇది మన తెలుసు కదా మన వీటికి ఇలా అనుకునేది. దీనికి కలర్ ఉండదు, కానీ ఇలాంటి దానికేమో కలర్ ఉంటుంది. సో నేను 2 కొనుక్కోమని చెప్తాను. 2 చాలా యూస్ఫుల్. ఇదేమో మన లిప్స్టిక్ అప్లై చేసుకునేది. కొంతమందికి చాలా తక్కువ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు ఇలాంటి ఒక బ్రష్ని వాడచ్చు. సో ఏంటంటే నెక్స్ట్ ఈ మంచి థిన్ బ్రష్ చూడండి ఎంత థిన్గా ఉందో. ఇది మీరు మన లిప్ లైనర్ ఉంది కదా, మీకు దగ్గర లిప్ లైనర్ లేదంటే నార్మల్ మీరు ఒక రెడ్ లిప్స్టిక్ అన్న తీసుకొని చక్కగా నీట్గా ఇలా తీసుకొని యూ కెన్ జస్ట్ అలా లిప్ లైనర్లా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మన ఐ షాడో బ్రష్ అన్నమాట. ఇది ఇలాంటి పఫ్ షేప్లో వస్తుంది. సేమ్ ఈ పఫ్ అంతనే స్మూత్గా ఉంటుంది. చూడండి షేప్ కూడా సేమ్. ఈ టిప్ బ్రష్ ఇది సేమ్ ఉంటుంది, కానీ మీరు ఇది ఐ షాడో కోసం వాడతారు. ఎందుకంటే మన ఈ పార్ట్ ఆఫ్ ఐ చాలా డెలికేట్గా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఇలాంటి బ్రష్ వాడాలి. మిగతా బ్రష్ వాడుకోకూడదు, అది మీకు హామ్ కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్ అయితే నా ఫేవరెట్ బ్రష్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మన కాంపాక్ట్ పౌడర్ని ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు. సి ఈజీ టెక్స్ట్ అండ్ ఐ లవ్ దిస్. తర్వాత దీని పక్కనే ఇంకో షేడ్ ఉంటుంది, అది ఇంకా బ్రైట్గా ఇంకా షైనీగా ఉంటుంది దీనికంటే. సో తర్వాత వచ్చి ఇక్కడ లిప్స్టిక్స్ ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి. దానికి ఒక చిన్న బ్రష్. ఆ 4 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఏంటంటే బ్రౌన్ లిప్స్టిక్, రెడ్ లిప్స్టిక్, పింక్ లైటెస్ట్ పింక్ లిప్స్టిక్, ఇంకొక పర్పుల్ లిప్స్టిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఐ షాడో ఇంకా బ్లష్ కాంపాక్ట్. సో దీంతో పాటు సో ఇందులో మన బ్లష్ ఇంకా ఐ షాడో ఉంటుంది. ఈ బ్లష్ని ఎలా వాడాలంటే అబ్బా ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ బ్లష్ని ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మన ఐ షాడో ముందే చూపించాను కదా, ఈ ఐ షాడో బ్రష్తో మీకు నచ్చిన కలర్, ఫర్ ఎగ్జాంపుల్ పింక్, లైట్ పింక్ తీసుకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైట్ పింక్ షేడ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకొని ఇలా మన ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతే అన్నమాట. సో ఒకసారి మన ప్రోడక్ట్స్ అన్నీ చూద్దాం. ఇవి అన్నీ నా ప్రోడక్ట్స్. ఓకే, సో మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, వీడియో స్టాప్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.